కీర్తన గ్రంథము 13వ అధ్యాయం, కీర్తన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయము చేయండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవై ఉందువు. హల్లెలూయా. యెహోవా ఎంత కాలము నన్ను మరచి ఉంటావు? ఎల్లప్పుడూ మరచిపోతావా? ఎంత కాలము నీ ముఖమును నా నుండి దాచుకుంటావు నువ్వు అని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇదే నిరుత్సాహమైనటువంటి వర్డ్స్, ఇదే నిరుత్సాహమైనటువంటి బాధ, వేదన, దుఃఖంతో ఒకవేళ నువ్వు వచ్చుంటే, ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము నా దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ప్రతి విషయంలో డిప్రెషన్, ప్రతి విషయంలో డిప్రెషన్. ఈరోజు డిప్రెషన్లో నువ్వు ఈ మందిరంలోకి వచ్చావేమో, లేదా ఓటమిలో వచ్చావేమో, నిందతో వచ్చావేమో, కష్టముతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో, దుఃఖముతో వచ్చావేమో. దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. కొట్టు గట్టిగా, చెబులో కొట్టాల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడారు ఎప్పుడైనా మీరు? ఎంతమంది మాట్లాడారు? దేవునితో మాట్లాడారా? చేతులు చెప్పండి. ఎవరు మాట్లాడలేదా? దేవునితో మాట్లాడడం అంటేనే ప్రార్థన చేయడం. కొట్టు గట్టిగా చెబులో ఆమేన్. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. ప్రతిరోజు ఉదయం దేవునితో మాట్లాడుకోవాలా, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంత్రం, ప్రతి క్షణము కూడా ప్రభువుతో మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆయన వైపు చూస్తే ఆయన మనల్ని చూస్తాడు. మనం మనుషుల వైపు చూస్తే దేవుడు మనల్ని చూడడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని వైపు చూస్తే మన శత్రువులు మన పాదాల దగ్గరికి వస్తారు. ఆమేన్ అనండి. ఆమేన్. మనుషుల పాదాలు కాదు పట్టుకోవాల్సిందే, అన్నదమ్ముల పాదాలు కాదు పట్టుకోవాల్సిందే, పట్టుకోవాల్సిన వారి పాదాలు పట్టుకోవాలా. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వైపే చూస్తున్నా. ఎందుకు? నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. లారెరే లరే లారెరా. ఎందుకు? నీ చిత్తము నా ఎడల జరిగించాలని, నీ ప్రేమ నాలో నా చూపించాలని. ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. మనం అడిగేది కొంచెమే, కానీ యేసయ్య మన కోసం దాచిపెట్టింది ఇంత. ఆమేనానండి. చిన్న పాప కిరాణా షాపుకి పోయిందంట. కిరాణా షాపుకి పోతే ఆ కిరాణా షాప్లో ఒక స్పెషల్ ఉందంట. ఏంటి తెలుసా? ఆ కాలనీలో ఎవరిదైనా బర్త్డే ఉంటే ఆ కిరాణా కొట్టు ఓనరు అందరికీ బర్త్డే ఉన్న వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాడంట. అయితే ఆ పాప బర్త్డే అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. అంకుల్ అంకుల్ ఈరోజు నా బర్త్డే. బర్త్డేనమ్మా, అయితే తీసుకో, చాక్లెట్లు తీసుకో అంటే తీసుకోవట్లేదంట. అమ్మా నేను పని మీద ఉన్నానమ్మా, నువ్వు తీసుకో చాక్లెట్స్ అంటే, లేదంకుల్. అరే తీసుకోమన్నా కదమ్మా, తీసుకో తల్లి, హ్యాపీ బర్త్డే తల్లి, తీసుకో అంటే ఆ పాప చెప్తున్న సమాధానం ఏంటి తెలుసా?
అంకుల్, నా చేతులు చిన్న చేతులు, నేను తీసుకుంటే 4, 5 వస్తాయి, కానీ నువ్వు ఇస్తే 100 చాక్లెట్ల వరకు ఇస్తావు. ఎందుకు? నీ చేతులు పెద్ద చేతులు కదా అంకుల్, నా చేతులు బుడ్డి చేతులు, నీ చేతులు పెద్ద చేతులు. కొట్టుగట్టుగా చెవలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంతే అడుగుతాం, కానీ దేవుడు ఇంత దాచిపెడతాడు. ఒక పాపను అడుగుతావు, దేవుడు పాపను బాబును దేవుడు ఇచ్చేస్తాడా. నువ్వు చిన్న ఇల్లు అడుగుతావు, కానీ దేవుడు 3 అంతస్తుల బిల్డింగ్ దేవుడు దాచిపెడతాడా. టెస్ట్ నీకు టెస్ట్ మోనీని తీసుకొస్తుంది. టెస్ట్ మోనీని తీసుకొస్తుంది. ఈరోజు ఏ వేదనతో, ఏ దుఃఖముతో, ఏ బాధతో ఈరోజు ఈ ప్రాంగణంలోకి వచ్చి, ఈ మందిరంలోకి వచ్చి కూర్చున్నావో, దేవుడు చెబుతున్నాడు, నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడబోతున్నాయి. కొట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణము అదురుచున్నది, బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఇందువు. యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించు, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. హల్లెలూయా. నా ప్రాణము బహు కలతపడుచున్నదే. యెహోవా, ఇంకెంత కాలం? అయ్యా, అమ్మా, తల్లి, చెల్లె, ప్రియ దేవుని జనాంగమా, ఎంతమందిలో లేదు కలవరం? చెప్పండి. కలవరం లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చెప్పండి. కలవరము లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చెప్పండి, చేతులు పైకి లేపండి. నాకు కలవరం లేదు అన్న వాళ్ళు ఉన్నారా? నాకు ఉంది కలవరం. ప్రైజ్ ది లార్డ్. నాకు కలవరం ఉంది. ఏంటి నాకు కలవరం? ఇక పొద్దున్నే ఫోన్ వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు అనాథాశ్రమం ఉంది. ఆమెన్. అక్కడ ఒక బాబుకి బాగాలేదని చెప్పి తెలిసింది. మార్నింగ్ నేను స్టేజ్ మీదకి వచ్చే టైంలోనే అదొక కలవరం. మన ఆశ్రమంలో ఒక అమ్మకి బాగాలేదని చెప్పి తెలుస్తుంది, అదొక కలవరం. ఇంతమందిని పోషించాలంటే బియ్యం అయిపోయిందనే కలవరం, కిరాణా సామాన్ అయిపోయిందనే కలవరం. ఎవరికి లేదు కలవరం? ఉందా లేదా? ఉంది. కానీ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు అనుకుంటున్నావు ఇంకెంత కాలం ప్రభువా, ఇంకెంత కాలం ప్రభువా, ఇంకెంత కాలం అనుకుంటున్నావు, కానీ నీ విజయము తొందరలోనే ఉంది. కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. నీ విజయము దగ్గర పడబోతుంది. కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జైలు లాంటి శ్రమలో నువ్వు ఉన్నావేమో. జైలుకి వెళ్తేనే కానీ యోసేపుకు సింహాసనం లేదు. ఆమేనండి. గొలియాతు ఎదురైతే కానీ దావీదుకు సింహాసనం లేదు. అంటే గొలియాతు లాంటి పీసీఓడి సమస్య మనకు ఉండాలి. ఆమేనండి. గొలియాతు లాంటి అప్పు మనకు ఉండాలి. గొలియాతు లాంటి అప్పులు మనకు ఉండాలి. గొలియాతు లాంటి మోసము మనకు జరగాలి. ఆమేనండి. ఎవరు మోసం? మనోళ్ళే మనల్ని మోసం చేయాలి, పొడవాలి, రక్తం రావాలి, గాయం కావాలి. అప్పుడే సింహాసనము దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిందలు రావాలా, కష్టాలు రావాలా. ఆమెన్. వజ్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రమ స్త్రీలను తీసుకొస్తుంది. కష్టం, కన్నీళ్లను దిగమించి నువ్వు కనుక తట్టుకుంటే
నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మెరుస్తుంటే, నువ్వు మెరుస్తున్న నిన్ను చూసి అనేక విధాలుగా మాట్లాడొచ్చు. నీ మెరుపును చూస్తుంది కానీ వజ్రాన్ని చూసి చూస్తుంది, బొగ్గు మాట్లాడుతుంది. నాన్న ఇంకొకటి ఉంది చూడు, ఫుల్ వీడియో చూడు. చీకటిలో వెలిగే వజ్రం కదా, ఒక గనిలో బొగ్గు ముక్క, వజ్రం పక్క పక్కనే ఉంటాయి. బొగ్గు అడుగుతుంది, మనం ఇద్దరం ఒకే చోట పుట్టాం, ఒకే స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను చెప్పినప్పుడల్లా లైట్ బంద్ చేస్తా ఉండండి మీరు. ఆమెన్. ఓకే, ప్లే చేయి. మూలకం నుంచి వచ్చాం. వజ్రాన్ని చూసి మెరుపును చూస్తుంది కానీ ఆ మెరుపు వెనుక నువ్వు భరించిన ఒత్తిడి. నీకు అదే వంశం నుంచి వచ్చావు, నేను కూడా అదే వంశం నుంచి వచ్చాను. అందరూ నిన్ను చూసి చాలా మంది ఇష్టపడుతున్నారు, చాలా మంది నీకు విలువిస్తున్నారు. నన్నేంటి అందరూ కూడా కాళ్ళ కిందేసి దొక్కుతున్నారు. నువ్వు ఎక్కడ పడిపోతే అక్కడ అందరూ కూడా చేతులతో పట్టుకొని ఆరాట పడుతున్నారు. నువ్వు దొరికితే చాలు, జీవితం సెటిల్ అయిపోయినట్టే అని ఫీల్ అవుతున్నారు. ఏంటి, నువ్వు ఒకటే దగ్గర పుట్టావు, నేను ఒకటే దగ్గర నుంచి వచ్చాను, నీ వంశం నా వంశం ఒకటే, ఇద్దరము కూడా ఒకటే స్థలం నుంచి వచ్చాము. అయినా కానీ ఎందుకని మరి ఈ విధముగా నీకు విలువ ఉంది, నాకు ఎందుకు విలువ లేదు, ఎందుకు నన్ను కాళ్ళ కింద వేసి తొక్కుతున్నారంటే, అప్పుడు వజ్రం చెప్పిందంట. ఏమని తెలుసా? బొగ్గు, నువ్వు చిన్న దెబ్బ పడగానే నువ్వు చిట్లిపోతావు, చిన్న దెబ్బ పడగానే నువ్వు బొగ్గుగా నువ్వు పగిలిపోతావు. కానీ నేను నీలాగా కాదు. ఎన్ని దెబ్బలు పడ్డా, ఎంతమంది కొట్టినా అలానే స్ట్రాంగ్గా తట్టుకుంటా, స్ట్రాంగ్గా నిలబడతా. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతా, ఎన్ని నిందలు వచ్చినా నిలబడతా, ఎంతమంది వచ్చి గడ్డపారతో కొట్టినా నేను నిలబడతా. బొగ్గు, నువ్వేం చేస్తావు తెలుసా? ఉచితమైనటువంటి సలహాలు ఇస్తావు. శ్రమలు రాగానే, కష్టాలు రాగానే వెనక్కి వెళ్ళిపోతావు, లేకపోతే పగిలిపోతావు. కాబట్టే నిన్నందరూ కాళ్ళ కిందేసి తొక్కుతారు. నేను కష్టాలు తట్టుకున్నా, నిందలు తట్టుకున్నా, ఎంతమంది గడ్డపారతో కొట్టినా నేను తట్టుకున్నాను. కాబట్టి దేవుడు నన్ను వజ్రంలాగా నిలబెట్టాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు వజ్రంలాగా మెరవాలి అంటే కష్టాలను తట్టుకోవాలి, నిందలను తట్టుకోవాలి, అవమానాలను తట్టుకోవాలి. ఎప్పుడైతే తట్టుకుంటావో అప్పుడే నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. నీ మెడలో ఉన్న బంగారము మెరవాలంటే కొలిమిలో కాల్చబడాలి, కొలిమిలో కాల్చబడాలి, సుత్తెతో కొట్టబడాలి, నలగబడాలి, కాల్చబడాలి. అప్పుడే నీ చేతికి, నీ మెడలోకి వచ్చి బంగారం తలతల మెరుస్తూ ఉంటుంది. ఈరోజు బంగారము కావచ్చు, నీ జీవితం కావచ్చు. ఈరోజు మా జీవితంలో ఇంకా అమ్మగారు చనిపోయారనుకున్నా, నేను అమ్మగారు చనిపోయారనుకున్నాను. నాకు ఫుల్ ఫీవర్. చిన్న బూడిదిగడ్డ బస్తీలో ఉన్నాం. ఆ చిన్న బూడిదిగడ్డ బస్తీలో ఉన్నప్పుడు అమ్మగారు సిక్ అయిపోయారు, నేను సిక్ అయిపోయాను. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒక ఆరిఫ్ అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను. ఆయన షటర్ తెరవలేదు. నేను వెళ్ళి పడుకున్నాను, బయట వెళ్ళి పడుకున్నాను. తనని హాస్పిటల్ అడ్మిట్ చేసేసిన. తనని హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినా. తన దగ్గర ఎవరు లేరు, ఒక్క అనాథగా పడుంది తను. తల్లి లేరు, తండ్రి లేరు, బంధువు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవ్వరు తన దగ్గర లేరు. నేను ఎట్లాగో అనాథని, నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక తను నాకు దూరం అయిపోయిందని నేను డిసైడ్ అయిపోయినాను. ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు డాక్టర్ అమ్మ వచ్చి నేను ఎక్కడున్నానో తెలుసుకొని వచ్చి ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి నన్ను సింగరేణి హాస్పిటల్ అడ్మిట్ చేసింది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, హాస్పిటల్లో అడ్మిట్ అయితే అయిపోయినాం, కట్టడానికి డబ్బులు లేవు. మా అనాథ శరణాలయంలో అనిల్ అని ఒక అబ్బాయి ఉండేవాడు.
ఒక అంకుల్ ఇచ్చినటువంటి డబ్బులు 10,000 రూపాయలు ఉన్నాయి మా దగ్గర. ఆ 10,000 రూపాయలు ఇంట్లో ఉన్నాయి. అరే నేను క్యాజువాలిటీలో అడ్మిట్ అయినాను, తను మెటర్నిటీ వార్డులో అడ్మిట్ అయింది. అరే అనిల్, మమ్మీకి కొబ్బరి బండలు తీసుకెళ్ళు, టిఫిన్ తీసుకెళ్ళు అని చెప్పి బీరువాలో 10,000 రూపాయలు ఉన్నాయిరా, తీసుకొని నువ్వు ఏం కావాలంటే చూసుకోరా అని చెప్పినాను. వాడు ఏం చేశాడు తెలుసా? ఆ 10,000 రూపాయలు తీసుకొని వాడు పారిపోయినాడు. అసలు మా దగ్గరికి వచ్చి చూసేటోళ్ళే దిక్కులేరు. తన దగ్గర ఎవరు లేరు, మా దగ్గర ఎవరు లేరు, తనతో మాట్లాడడానికి ఎవరు లేరు, నాతో మాట్లాడడానికి ఎవరు లేరు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత నలిగిపోయి ఉంటామో ఆలోచించండి, ఎంత బాధపడి ఉంటామో ఒక్కసారి ఆలోచించండి. నిందలను, అవమానాలను, కష్టాలను, కన్నీళ్లను, ఒంటరితనాన్ని, రోగాలను, నిందలను, అవమానాలను అన్నిటినీ తట్టుకున్నాం. ఇద్దరము చెయ్యి పట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మమ్మీ ముఖము మీద ఉంచిన వారు గాండ్రించి తూ అని ఉంచారు మమ్మీ ముఖం మీద. ఛీ, పోయి ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఒక అనాథని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. అన్ని కష్టాలు, నిందలు, అవమానాల తర్వాత ఈరోజు అమ్మ తేజ పరిచర్య గురించి, బ్లెస్సీ తేజ గారు చేసే పరిచర్య గురించి ఈరోజు నలుగురు మాట్లాడుకోగలుగుతున్నారు. ఈరోజు బెంగళూరు పోయిన జనాలు వస్తున్నారు, ఛత్తీస్గఢ్ పోయిన జనాలు వస్తున్నారు, బీదర్, కర్ణాటక పోయినా, ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ పోయినా, రేపు వైజాగ్ పోయినా, ఎక్కడికి పోయినా జనాలు వస్తున్నారంటే మమ్మల్ని మెరిసేలాగా చేసింది మా నిందలు, మా అవమానాలు, మా కష్టాలు, మేము పడిన దెబ్బలు. మా దేవుడు మమ్మల్ని నిలుచోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏదైనా సాధించాలని ఒక తపన, సాధించాలని ఒక ఆరాటం నీలో ఉన్నప్పుడు నిందలను తట్టుకోవాలా, కష్టాలను తట్టుకోవాలా, అవమానాలను తట్టుకోవాలా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎక్కడైతే పడిపోయినావో అక్కడే నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. కొట్టుగట్టిగా చపళ్ళు, కొట్టుగట్టిగా చపళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హబక్కుక్ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువు డాడీ ఒకసారి చదువు. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనము, బలాత్కారమును అగపడుచున్నవి. హల్లెలూయా. మొర్ర పెడుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. చెప్పండి, ప్రభువా, యేసయ్యా. గట్టిగా చెప్పండి, యేసయ్యా. చెప్పండి, యేసయ్యా. యేసయ్యా. గట్టిగా చెప్పండి, యేసయ్యా. యేసయ్యా. గట్టిగా చెప్పాలా? ఫస్ట్ స్త్రీలు చెప్పండి యేసయ్యా అని. యేసయ్యా. పురుషులు చెప్పండి యేసయ్యా అన. ఇంట్లో ఒర్రుతారా భార్యల మీద? గట్టిగా యేసయ్యా, యేసయ్యా. అంటే ఈ ఇటు కూర్చున్న వాళ్ళకి నా బాధ అర్థం. బ్రదర్ ఇటు చూడండి, బ్రదర్స్ చేతులు లేపండి ఒకసారి. చెప్పండి, యేసయ్యా.
గట్టిగా యేసయ్యా. మరి స్త్రీలు మీ స్వరాలు ఇంత చిన్నగా ఉంటాయా? గట్టిగా. వాళ్ళ స్వరాలు ఇంత చిన్నగా ఉంటాయా బ్రదర్స్? చెప్పండి మీరు. ఇంకో మన బ్రదర్ చెప్తున్నాడు, శేఖర్ చెప్తున్నాడు. ఉందా చెల్లెమా? చిన్నగా రాదా ఇంట్లో? కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా, చెప్పండి యేసయ్యా. చెప్పండి గట్టిగా, యేసయ్యా, యేసయ్యా. అసలు చాలా మంది చెల్లెలు అయితే మాట్లాడట్లేదు. ఎందుకు అంటే ఇట్లా ఉంటున్నారు ఎందుకు? యేసయ్యా అనే నామంలో స్వస్థత ఉన్నది. ఆమేనండి. యేసయ్య నామంలో విడుదల ఉన్నది. యేసయ్యా. చెప్పండి గట్టిగా. మదర్ బి యేసయ్య చెప్పు. జరా జోర్సే బోలోనా. యేసయ్యా. గట్టిగా అందరం కలిసి చెప్దాం. యేసయ్యా, యేసయ్యా. చేతులు పైకి లేపి యేసయ్యా. చెప్పండి. యేసయ్యా, యేసయ్యా. ఇప్పుడు ఎవరైతే చప్పట్లు కొట్టారో వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు నేను కొట్టాలి. యేసయ్యా. గట్టిగా యేసయ్యా, 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 యేసయ్యా. గట్టిగా కొట్టండి రా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కి. గట్టిగా జై బోలో యేసు మహారాజ్ కి. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు చెప్పండి జై బోలో యేసు మహారాజ్ కి. లూసిఫర్ విననీయదు వాక్యం, ఇలా తీసుకొస్తుంది. చిన్నగా వచ్చి కూర్చుంటాడు వాడు. నీకు నిద్ర వస్తుందంటే లూసిఫర్ దూరుతుందని లెక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసే వారు నూతన బలము పొందుతారు. ఆమేనండి. నూతన పవర్, నూతన బలం వాళ్ళు పొందుకుంటారు. కొట్టు గట్టిగా చపలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. శ్రమలు ఎక్కువ కాలం ఉన్నా దేవుని సహాయం ఆలస్యం కాదు. హల్లెలూయా. ఆయన సహాయం వచ్చినప్పుడు ఆశీర్వాదం మన మీద వచ్చి పడుతుంది. కొట్టు గట్టిగా చపలో, కొట్టు గట్టిగా చపలో. హల్లెలూయా. చెప్పండి పక్కన వారికి చెప్పండి, ఈరోజు కన్నీళ్ళు, ఈరోజు కన్నీళ్ళు. చెప్పురా, ఈరోజు కన్నీళ్ళు. పక్కన వారికి చెప్పు. ఈరోజు కన్నీళ్ళు. నమ్ముతే చెప్పండి. ఇంకా అల్ప విశ్వాసులు అంటే ఇక మీ జీవితాలు ఇంకా అంతే. స్వాహా. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. చెప్పు గట్టిగా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. సాధ్యమే. ఈరోజు కన్నీళ్ళు, రేపు రేపు ఆనందం. కొట్టు గట్టిగా చెప్పలు. ఈరోజు కన్నీళ్ళు, రేపు ఆనందం కాబోతుంది. ఆమేన్. ఈరోజు అబార్షన్, రేపు కన్నీళ్ళు విడుదల 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 రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. కొట్టు గట్టిగా చెప్పలో. ఏ అప్పోడైతే వచ్చి నీ ఇంటి ముందు పరువు తీశాడో వాడే నీ ఇంటి ముందుకు వచ్చి అయ్యా నీ సహాయం చేయమనబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో. సహాయము కోసం ఎదురు చూడబోతున్నాడు, చూడబోతున్నాడు. అటువంటి దీవెనలు నా దేవుడు మీ కుటుంబం మీద రిలీజ్ చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా. రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోనా అనుకున్నాడు, ఇది ఎక్కడ చికాకురా బాబు అనుకున్నాడు. చేప కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోయినా బాగుండు అనుకున్నాడు. చేప కడుపు ఆయనకు సమాధి కాదు, దేవుడు లేపుకునే స్థలం అది. కొట్టుగట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమను చూపించే స్థలం అది. ఇప్పుడు నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? నో 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 ఏసే స్థలంతో పాటు అప్పులనే స్థలంలో ఉన్నావేమో, నిందలు అనే స్థలంలో ఉన్నావేమో, కష్టాలు అనే స్థలంలో ఉన్నావేమో, కన్నీళ్ళు అనే స్థలంలో ఉన్నావేమో, అవమానాలు అనే స్థలంలో ఉన్నావేమో. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, ఆ స్థలము నుండే దేవుని మహిమ ఏంటో నువ్వు చూడబోతున్నావు. దేవుని మహిమ ఏంటో చూడబోతున్నావు. దేవుని సత్తా ఏంటో నువ్వు చూడబోతున్నావు, 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 చూడబోతున్నావు. దేవుని సత్తా, దేవుని సత్తా, దేవుని పవర్ ఏంటో చూడబోతున్నావు, 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 చూడబోతున్నావు. హల్లెలూయా, ఆమేన్. అరే ఆమేన్ అని గట్టిగా అనండిరా, గట్టిగా, గట్టిగా. లూసిఫర్ అంటాడు, ఏమంటాడు? నో, ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ అంటాడు, ఇది ఇది ఇంపాసిబుల్ అంటాడు. కానీ దేవుడు దాన్ని పాసిబుల్ చేస్తాడు. ఆమెన్. డాక్టర్స్ అంటారు, ఏమంటారు? నో అంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? చెప్పండి. ఎస్, కష్టమమ్మా, కాదు, కుదరదు అంటారు. కానీ మన కన్నీళ్ళని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మన కన్నీళ్లను చూసే దేవుడు ఆయన, మన వేదనను చూసే దేవుడు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగం లేని వ్యక్తిని పట్టుకొని ఒక వ్యక్తి అనరాని మాటలు అన్నారనుకోండి, హే ఇంకా ఉద్యోగం లేదా నీకు, చీచు తూ 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 అన్నాడు అనుకోండి, హల్లెలూయా. ఆ వ్యక్తి, ఎవరైతే నిందలు పడినటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆయన ముందే బెంజి కార్లో దిగుతే ఎట్లుంటుంది? జస్ట్ ఇమాజినేషన్, ఊహించుకోండి. మన శత్రువుల ముందే మనల్ని దేవుడు లేవనెత్తుతాడు. కొట్టండి గట్టిగా చబలో, కొట్టండి గట్టిగా చబలో. హల్లెలూయా. నిందలేసే వాళ్ళ ముందు, అవమానాలు పాలు చేసే వాళ్ళ ముందే దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఘనముగా ఘనముగా లేవనెత్తుతాడు ఆయన, లేవనెత్తుతాడు ఆయన, లేవనెత్తుతాడు ఆయన. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. డాక్టర్స్ ఏమంటారు? ఏమంటారు? నో అంటారు. కానీ దేవుడు ఏమంటాడు? ఎస్ అంటాడు. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమెన్. నీలో ఉన్న దిగులు, నీలో ఉన్న వేదన, హల్లెలూయా, దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడట్లేదని అనుకోకు. మీలో ఉన్న వేదన ప్రభువు చూస్తున్నాడు. ఆమెన్. ఆయన అన్యాయస్తుడు కాదు. నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడే రోజులు ఉన్నాయి. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు ఎవరికి చెప్పుకోలేని బాధ, వేదనతో నువ్వు ఉన్నావు. ఆమేన్. కానీ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నమ్మండి, విశ్వసించండి. దేవుడు కృప మీకు తోడుగా ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటావు, కానీ తెలుసు, దేవునికి తెలుసు. నీ వేదన దేవునికి తెలుసు. నీ హృదయంలో ఉన్న వేదన తెలుసు ఆయనకి. సౌజన్య, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. అస్సలు దిగులు పడకు, అస్సలు బాధపడకు. నా దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. అమ్మా సౌజన్య, గట్టిగా చప్పట్లు కొట్టారు. బిడ్డలో ఉన్న వేదన, బిడ్డలో ఉన్న దుఃఖం యేసు నామంలో తొలగిపోవాలా. తల్లిగా, తండ్రిగా ఉండండి. అద్భుతం జరిగించండి. కొద్ది రోజుల్లోనే అద్భుతం జరగాలి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుండుట, లేచియుండుట బాగుగా. చప్పట్లు కొట్టాలా. మీ కన్నీళ్ళు, మీ వేదన ప్రభువుకు చెప్పుకో. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నేలేచియుండుట, కూర్చుండుట, నేలేచియుండుట బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా. కాకి కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఏం ఏడుస్తుంది? కాకి కూర్చొని ఏడుస్తూ ఉంది. లైట్లు బంద్ చేయాలి నాన్న తొందరగా. హల్లెలూయా. కాకి కూర్చొని ఏడుస్తుంది హంస దగ్గర. బా, ఇంత చక్కగున్నావు నువ్వు అని చెప్పి ఏడుస్తూ ఉంది. చిలకను చూసి ఏడుస్తూ ఉంది, హంసను చూసి ఏడుస్తూ ఉంది, నెమలిని చూసి ఏడుస్తూ ఉంది. ఎవరు ఏడ్చేది? గట్టిగా చెప్పండి. కాకి ఏడుస్తూ ఉంది కాకి. ఆ కాకి ఎంతో వేదనతో ఉంది. అయితే నెమలి దగ్గరికి వెళ్ళి నెమలి దగ్గరికి వెళ్ళింది. ఆ నెమలి దగ్గరికి వెళ్ళి, నీ జీవితం ఎంత బాగుంది, అందరు నన్ను నెమలి దగ్గర పౌజ్ కొట్టండి రా, ప్రైజ్ ది లార్డ్. ఆ నెమలి దగ్గరికి వెళ్ళి, ఛీ నా జీవితం, నేను ఇంత నల్లగా ఉన్నాను, ఎందుకు నాకు ఈ జీవితం అని ఏడుస్తుంది. అయితే నెమలి ఏమంటుందో తెలుసా? నీ జీవితమే బెటర్. నువ్వు నలుపు రంగులో ఉన్నా, నేనెంత అందంగా ఉన్నా ఏం సుఖం? నేను అందంగా పుట్టడం ద్వారా, చూడండి, ఈ బోనులో ఉన్నా నేను, ఈ పార్కులో ఉన్నా నేను, నన్ను ఇక్కడి నుంచి విడిచిపెట్టరు అని చెప్పి నెమలి ఏడుస్తూ ఉంది.
డెకరేషన్ కోసం నా ఈకలు పీకుతా ఉంటారు. పీకినప్పుడు నొప్పి తట్టుకోలేను. ఎందుకు నాకు ఈ బ్రతుకో? హంస దగ్గరికి వెళ్ళిందంట. హంస దగ్గరికి వెళ్ళగానే హంస చెప్తుంది ఏమని తెలుసా? అయ్యా, నీదే మంచి లైఫ్, మంచిగా ఆకాశంలో మంచిగా ఎగురుతావు. ఎందుకు? నేను అందంగా పుట్టడమే కానీ నా జీవితం దేనికి పనికి రాదని హంస అంటుందంట. అదే విధముగా చిలుక దగ్గరికి వెళ్ళిందంట. చిలుక దగ్గరికి వెళ్ళగానే చిలుక చెప్తుంది, ఛీ, నాదొక బ్రతికేనా? అందరూ నన్ను జాతకం చెప్పడం కోసం పంజరంలో పెట్టేస్తున్నారు. కాకి, నీ జోలికి ఎవ్వరు రారు. చక్కగా మంచిగా గాలి ఆస్వాదిస్తావు, ఆకాశానికి ఈదుతావు, చక్కగా ఎంజాయ్ చేస్తావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎట్లా ఎగురుతుందో కాకి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. కాకి ఎట్లా ఎగురుతుందో చూడండి. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. మనం కూడా కాకిలాగానే ఏడుస్తాం. వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే మనం ఏడుస్తాం. వాళ్ళు బైక్ కొంటే ఏడుస్తాం. వాళ్ళు కారు కొంటే ఏడుస్తాం. కారు కొంటాడు, ఈఎంఐ వాడు వచ్చి, ఆ ఫైనాన్స్ వాడు వచ్చి కారు ఎత్తుకెళ్ళే రోజు వస్తుంది. ఆయన కంటే మనం బెస్ట్ కాదంటామా? కాదా? 30 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టడం కంటే చక్కగా ఉన్న 4 మెతుకులు మంచిగా తిని ప్రశాంతంగా బతకడం మంచిది కాదంటావా? వాళ్ళేదో ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళేదో అప్పు చేస్తున్నారని మనం అప్పు చేస్తే మన జీవితాలు ఏం కావాలి? అందుకనే ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన జీవితం, ఒక్కసారి నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అర్థమవుతుంది. ఒక్కసారి గాంధీ హాస్పిటల్కి వెళ్తే దేవుడు నీకేమిచ్చాడో అర్థమవుతుంది. ఆ కాకిలాగా ఏడవకుండా దేవుడు నీకు ఇచ్చిన దానితో సంతోషంగా ఉండు. కొట్టు గట్టిగా చెవుల్లో, కొట్టు గట్టిగా చెవుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు దేవుడు మూసిన తలుపుల ముందు ఎవ్వడు మూయలేడు. ఒక రోజు రాబోతుంది, దేవుడు తలుపులు తెరవబోతున్నాడు. కొట్టు గట్టిగా చెవుల్లో, కొట్టు గట్టిగా చెవుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరీక్ష, చెప్పండి గట్టిగా. ఈరోజు పరీక్ష, రేపు విజయం రాబోతుంది. చెప్పండి గట్టిగా. ఆ పరీక్షలు వచ్చినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఛీ, దేవుడు లేడు, ఎవరు లేరు, ఏంది ఇదంతా అని నువ్వు వెళ్ళిపోకూడదు. నిలబడాల నువ్వు సాక్షికరంగా. చెప్పండి గట్టిగా. నిలబడాలా, నిలబడాలా, నిలబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచబోతున్నాడు. ఆమేనండి. మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. చెప్పండి గట్టిగా, చెప్పండి. ఈరోజు ఈ మందిరానికి ఏ వేదనతో వచ్చావో మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. చెప్పండి గట్టిగా. స్థిరపరచబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు, మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. మలాకి 3:10 ప్రకారం ఆకాశ వాకిలను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపబోతున్నాడు. కొట్టు గట్టిగా చెబలో, కొట్టు గట్టిగా చెబలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టం దేవునికి తెలుస్తుంది, నీ అవసరతలు కూడా దేవునికి తెలుస్తున్నాయి. నువ్వు తెలియదు అనుకుంటున్నావు అంతే, కానీ దేవునికి అన్నీ తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బు నీ జేబులో తగ్గిన రోజు ఉండొచ్చు, కానీ దేవుని కృప తగ్గే రోజు ఉండదు. ఆమేనండి. ఈరోజు జేబు ఖాళీగా ఉండొచ్చు, కానీ దేవుని కృప మాత్రం తగ్గే రోజు ఉండదు. దేవుని కృప నీతో ఉంటే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీ జేబు ఖాళీ కావచ్చు, కానీ నీ భవిష్యత్తు ఖాళీ కాదు. ఆమేనండి. నీ భవిష్యత్తు ఖాళీ కాదు. నా దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు.
దేవుడు నీ కోసం మార్గాలు సిద్ధం చేస్తున్నాడు. ఆమేనని చెప్పండి. మార్గాలు సిద్ధము చేస్తున్నాడు. నీ ఇంటికి మార్గం సిద్ధం చేయబోతున్నాడు. నీ పిల్లలకు మార్గం సిద్ధం చేయబోతున్నాడు. నా దేవుడు సిద్ధము చేయబోతున్నాడు. నీ కొరత కూడా సాక్ష్యంలాగా మారిపోబోతుంది. ప్రసన్న, సాక్ష్యంలాగా మారిపోబోతుంది. నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. ప్రతి మాటకు ఆమేనండి. ఆమేన్. నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. నీ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. సకల సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ పేరు అప్పులో కాదు, ఐశ్వర్యంలో నింపబోతున్నాడు. ఐశ్వర్యం నీ మీదికి రాబోతుంది. కృప కలుగును గాక, కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని నా దేవుడు మునుపెన్నడూ లేని విధముగా నా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కృప కలుగును గాక. చెప్దాం గట్టిగా, కృప కలుగును గాక. ఎవరు కీడు చేయాలనుకున్నా మేలు జరగబోతుంది. నాకు మేలు జరగబోతుంది. తల మీద చేతులు పెట్టుకోండి. నాకు మేలు జరగబోతుంది. 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 నా కుటుంబం ఐశ్వర్యంతో నింపబడబోతుంది. ఐశ్వర్యంతో నింపబడబోతుంది. నీ వ్యాపారాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ చదువుని దేవుడు దీవించబోతున్నాడు. నీ వ్యవసాయాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. నీ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. నీ కష్టాన్ని దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానము చిగురించబోతుంది. చిగురించబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? నీ పరిచర్యను దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. నీ కన్నీరు దేవుని ముందు విత్తనం లాంటిది. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు చూస్తున్నాడు. నీ చదువులో దీవెన, నీ ఉద్యోగంలో దీవెన రాబోతుంది. గట్టిగా నువ్వు దీవించబడబోతున్నావు. ఆశీర్వదించబడబోతున్నావు. నీ కుటుంబం దీవించబడబోతుంది. నీ ఇల్లు దీవించబడబోతుంది. నీ వంశము దీవించబడబోతుంది. కృప కలుగును గాక. కృప కలుగును గాక. చేతులు పైకి లేపండి. చేతులు పైకి లేపండి. చేతులు పైకి లేపండి. చేతులు పైకి లేపండి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. యేసయ్యా నన్ను దీవించు. 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 దీవించయ్యా. 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 హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, మార్చి 31వ తారీఖు నాడు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరగబోతున్నటువంటి స్వస్థత విడుదల తైల నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ఎంత వరకు నీతోనేనయ్యా,
తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నాకు నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. చేతులు పైకి లేపుదాం. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. Yes, amen. ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు నీ కన్నీళ్ళు దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నీ కన్నీళ్ళు దేవునికి తెలుసు, నీ అప్పులు దేవునికి తెలుసు, నీ వేదన దేవునికి తెలుసు. ఏడువు, కన్నీరు కార్చు. అయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? నువ్వు తప్ప నాకెవరు లేరు. నా జీవితంలో కార్యం జరిగించు, నా జీవితంలో కార్యం జరిగించు అయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా, కార్యం జరిగించు ప్రభువా. ఏడువు, కన్నీరు కార్చు. ఎంతకాలం మనుషులకు చెప్పుకుంటాం, ఎంతకాలం బంధువులకు చెప్పుకుంటాం? చెప్పుకో, యేసయ్యకి చెప్పుకో. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలి, అయ్యా నాకు నువ్వు కావాలి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు చెల్లె, నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడమ్మా. అడుగు, యేసయ్యని అడుగు, యేసయ్యని అడుగు, యేసయ్యని అడుగు, యేసయ్యని అడుగు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలి. నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు. నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, అయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, అయ్యా నువ్వు లేకుండా నేను ఉండలేను. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి. చేతులు పైకి లేపుదామా? చేతులు పైకి లేపుదాం, చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి, హల్లెలూయా. చేతులు పైకి లేపి, యేసయ్యా ప్రేమ, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. చేతులు పైకి లేపుదాం, ప్రతి ఒక్కరం, ప్రతి ఒక్కరం చేతులు పైకి లేపుదాం, చేతులు పైకి లేపుదాం. యేసయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. చెప్పు, యేసయ్యకి చెప్పు. యేసయ్యా నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నువ్వు లేకపోతే నేను ఉండలేను. చెప్పు, యేసయ్యకి చెప్పు, యేసయ్యకి చెప్పు. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలి. నీ శక్తితో నింప. చేతులు లేపండి, మీ చేతులను దేవుడు పట్టుకోబోతున్నాడు, దేవుడు పట్టుకోబోతున్నాడు, దేవుడు పట్టుకోబోతున్నాడు, దేవుడు పట్టుకోబోతున్నాడు. చేతులు ఊపుతూ, యేసయ్యా చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం. యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని తాకయ్యా, 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 తాకయ్యా. అయ్యా అప్పులు మాకొద్దయ్యా,
అనారోగ్యం మాకొద్దయ్యా, అనారోగ్యం మాకొద్దయ్యా, మాకొద్దయ్యా, అనారోగ్యం మాకొద్దయ్యా, అప్పులు మాకొద్దయ్యా, ఈ రోగాలు మాకొద్దయ్యా. చెప్పు, ఈ రోగం మాకొద్దు, ఈ నిరుద్యోగం మాకొద్దు, ఈ నిరుద్యోగం మాకొద్దు, ఈ అప్పులు మాకొద్దు, ఈ కష్టాలు మాకొద్దు, ఈ కన్నీళ్ళు మాకొద్దు. వద్దయ్యా, వద్దయ్యా, మాకొద్దయ్యా. నీ శక్తితో నింపయ్యా, నీ బలముతో నింపయ్యా. చేతులు లేపండమ్మా, చేతులు లేపండమ్మా, చేతులు లేపండమ్మా. బలమైన సన్నిధి కుమ్మరిస్తున్నాడు దేవుడు. బలమైన సన్నిధి, బలమైన సన్నిధి, బలమైన సన్నిధి కుమ్మరిస్తున్నాడమ్మా దేవుడు. బలమైన సన్నిధి కుమ్మరిస్తున్నాడమ్మా. పొందుకో దేవుని అభిషేకం, పొందుకో దేవుని అభిషేకం ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే. receive it, receive it, receive it. మాడిపోయిన స్మెల్, డోర్లు తీసారా జనరేటర్? కొట్టు, గట్టిగా చెబులు కొట్టు, కొట్టుగా రెండు చేతులు పైకి లేపి. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. చెప్పు, యేసేతో చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి. మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్.